హాయ్ అండి అందరికీ. మనం 8th క్లాస్ సివిక్స్ నుంచి ఎవ్రీ లెసన్ నుంచి కూడా పేజ్ నెంబర్ వైజ్గా బిట్స్ అనేవి మనం చూస్తున్నాము. మరి దానిలో భాగంగానే మనం 5th లెసన్ అనేటటువంటిది బిట్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే చట్టం వ్యక్తులందరికీ సమానంగా వర్తిస్తుంది. చట్టం అనేటటువంటిది వ్యక్తులందరికీ సమానంగా వర్తిస్తుంది అనే భావన తెలియజేసేది. మరి చట్టం ముందు అందరూ సమానమే అనే భావన 4th లెసన్లో కూడా మనకి ఇది రావడం జరిగింది. మరి దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, న్యాయ వ్యవస్థ యొక్క విధి ఏమిటి? న్యాయ వ్యవస్థ యొక్క విధి ఏమిటి? మనకి ఇవి డైరెక్ట్గా ఇచ్చారనమాట, న్యాయ వ్యవస్థ యొక్క విధులు అని చెప్పేసి. మరి సైడ్ హెడ్డింగ్స్లో ఇచ్చారు. ఈ పేజ్ నెంబర్స్లో వివాదాల పరిష్కారం చేస్తుంది, మరి న్యాయ సమీక్ష చేస్తుంది, చట్టాలను సమర్థించడం మరియు ప్రాథమిక హక్కులని అమలుపరచడం. చట్టాలని సమర్థించడం మరియు ప్రాథమిక హక్కుల్ని అమలుపరచడం ఇవన్నీ కూడా చేస్తుందన్నమాట. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరునికి జీవించే ప్రాథమిక హక్కులోనే ఆరోగ్య హక్కు కూడా ఇమిడి ఉంది. చూడండి, మనకి ఈ లెసన్లో జీవించే హక్కులో భాగంగానే ఆరోగ్య హక్కు ఉంది. అలాగే ఆహారం పొందే హక్కు ఉంది. ఆహారం పొందే హక్కు ఉంది. అంటే మనకి ఈ లెసన్లో 4 కేసుల గురించి వస్తుందండి. 4 కేసుల గురించి సిచ్యువేషన్ వస్తుంది. అయితే అందులో మూడు కేసులు మాత్రం ఆరోగ్య హక్కు గురించి, ఆహారం పొందే హక్కు గురించి, అంటే జీవించే హక్కులోనే భాగంగానే ఆరోగ్యం పొందే హక్కు ఉందని, అలాగే ఆహారం పొందే హక్కు ఉందని, జీవన భృతి లేదా జీవనోపాధి పొందే హక్కు ఉందని, ఈ 3 హక్కుల గురించి జీవించే హక్కులో భాగంగా ఉందని ఈ 3 హక్కుల గురించి 3 కేసులు వస్తాయి. అదేవిధంగా పునర్విచారణ అధికారం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మరి దాని గురించి కూడా ఒక కేసు అనేది ఉంటుంది. 4 కేసుల గురించి ఇక్కడ మనకి లెసన్లో రావడం జరుగుతుంది. మరి జీవించే ప్రాథమిక హక్కులో భాగంగానే ఆరోగ్య హక్కు కూడా ఇమిడి ఉందని తెలియజేసేటటువంటి కేసు ఏంటి? మరి ఆ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి కేసు ఏంటి అని చూసుకుంటే ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. పశ్చిమ బెంగాల్ ఖేత్ మజ్దూర్ సమితి వర్సెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 1996. ఇది ఈ కేసు అన్నమాట. ఈ కేసులో ప్రాథమిక హక్కులో భాగంగానే ఆరోగ్య హక్కు కూడా ఇమిడి ఉందని తెలియజేసేటటువంటి కేసు అన్నమాట, తీర్పిచ్చింది. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరునికి జీవించే ప్రాథమిక హక్కులోనే ఆరోగ్య హక్కు కూడా ఇమిడి ఉందని, మరి ఈ క్రింది ఎవరికి జరిగినటువంటి అన్యాయం గురించిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది? మరి ఆ వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. హకీం షేక్ అనేటటువంటి వ్యవసాయ కార్మికుడు. హకీం షేక్ అనే వ్యవసాయ కార్మికుడు. పార్లమెంటు ఆమోదించిన చట్టాలు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించినట్లు భావిస్తే మరి రాజ్యాంగ వ్యాఖ్యాతగా రాజ్యాంగానికి లోబడి న్యాయ వ్యవస్థ వాటిని రద్దుపరుస్తుందన్నమాట. అంటే ఏవైనా చట్టం చేసింది అది అనుకూలంగా లేదు, ప్రజలకు అనుకూలంగా లేదు, కరెక్ట్గా లేదు, కానీ అది రాజ్యాంగం యొక్క ఎలా ఉండాలి, రాజ్యాంగానికి కొన్ని మౌలిక అంశాలు ఉన్నాయన్నమాట. ఆ అంశాల ప్రకారం అది చట్టం అనేటటువంటిది లేదనుకోండి, అలాంటప్పుడు ఈ న్యాయ వ్యవస్థ దాన్ని రద్దుపరుస్తుంది. అలాంటి సమయంలో అలా రద్దుపరచడాన్ని ఏమంటారు? దాన్నే మనం న్యాయ సమీక్ష అని చెప్పబడుతుంది. న్యాయ సమీక్ష. సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడిన తేదీకి సంబంధించి సరి అయినది ఏమిటి? మరి సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడిన తేదీకి సంబంధించి సరి అయినది ఏమిటి? మరి భారతదేశంలో గణతంత్ర రాజ్యాంగం ఏర్పడిన తారీఖునే సుప్రీంకోర్టు యాక్చువల్గా ఏర్పాటు చేయబడింది. మరి భారత రాజ్యాంగ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు జనవరి 28న, యాక్చువల్గా అయితే జనవరి 26 అని అన్నారు, ఏర్పాటు చేశారు. కానీ భారత రాజ్యాంగ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు మరి ఈ చట్టం తాలూగా విధి విధానాల ప్రకారం ఎప్పుడు ఏర్పడింది అంటే జనవరి 28, 1950న ఏర్పాటైంది. సో పై 2 కూడా సరి అయినవి. సుప్రీంకోర్టుకు పూర్వం భారతదేశంలో ఆ బాధ్యతను ఎవరు నిర్వహించిన న్యాయస్థానం ఏమిటి? మరి సుప్రీంకోర్టుకు పూర్వం, సుప్రీంకోర్టు రాకముందు మరి అటువంటి బాధ్యతలన్నీ కూడా నిర్వహించేటటువంటి న్యాయస్థానం పేరేమిటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా.
ప్రస్తుతం సుప్రీంకోర్టు భవనం ఉన్నటువంటి ప్రదేశం ఏమిటి? ప్రస్తుతం సుప్రీంకోర్టు భవనం ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడ? న్యూఢిల్లీలోని ముద్రా రోడ్డులో మరి ఈ ప్రస్తుతం సుప్రీంకోర్టు అనేది ఉందన్నమాట. సుప్రీంకోర్టు ప్రస్తుతం గల భవనంలోనికి మారిన సంవత్సరం, మరి ప్రస్తుతం ఉన్నటువంటి భవనంలోనికి ఎప్పుడు మారింది? మరి అంతకుముందు ఎక్కడ ఉండేది? అంతకుముందు పార్లమెంట్ హౌస్లోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లోనే ఉండేదన్నమాట. మరి ఇప్పుడు ఈ న్యూ రోడ్లోకి, అంటే న్యూఢిల్లీలోని ముద్రా రోడ్లోనికి ఈ సుప్రీంకోర్టు భవనాన్ని మార్చారు కదా. మరి ఈ మార్చినటువంటి సంవత్సరం ఎప్పుడు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 1958. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క చివరి ప్రధాన న్యాయమూర్తి మరియు సుప్రీంకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క చివరి ప్రధాన న్యాయమూర్తి మరియు సుప్రీంకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? హెచ్జే కానియా. హరిలాల్ జే కానియా. హెచ్జే కానియా. సుప్రీంకోర్టు స్థాపించినప్పుడు ఈ క్రింది ప్రదేశం నుండి విధులు నిర్వర్తించింది. సుప్రీంకోర్టు స్థాపించినప్పుడు మాత్రం మనకి యాక్చువల్గా సుప్రీంకోర్టు కొత్త ప్రదేశానికి ఎప్పుడు మార్చారు? 58లో మార్చారు. 58లో మార్చారు. మరి 58లో మార్చకముందు 50లో కదా స్టార్ట్ అయింది. మరి 50 నుండి 58 వరకు మరి అది ఏ ప్రదేశంలో విధులు నిర్వహించింది? పార్లమెంటు హౌస్లోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్. పార్లమెంటు హౌస్లోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నుంచి విధులు నిర్వహించింది. నెక్స్ట్, ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరాల మధ్య, అంటే పూర్వం సుప్రీంకోర్టుకు ముందు ఉండేటటువంటి న్యాయ వ్యవస్థ, ఈ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరాల మధ్య మరి భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంగా వ్యవహరించింది? మరి సుప్రీంకోర్టు 1950లో స్టార్ట్ చేశారు. మరి 1950 కంటే ముందు 1950 కంటే ముందు వరకు కదా మరి ఈ ఉన్నట్లు కదా ఇది. మరి ఇది ఏ సంవత్సరాల మధ్య ఉందంటే 49 వరకు ఉంది. మరి 49 అంటే 1937 టు 49. 1937లో మరి మనకు బిట్టి ఇలా కూడా అడగొచ్చు. మరి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడు? ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడు అని అంటే మనం వెతికితే దొరకదు. కానీ ఎక్కడ ఉంటుంది అది? ఇందులో ఉంటుంది. మరి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా 1937లో స్టార్ట్ చేయబడినట్లు. మరి ఎంతవరకు ఉన్నట్లు? 1949 వరకు అది ఉన్నట్లు అనమాట. నెక్స్ట్, క్రింది వానిలో న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి కేసుల రకం కానిది ఏమిటి? క్రింది వానిలో న్యాయ వ్యవస్థలో ఉండేటటువంటి కేసుల రకం కానిది ఏమిటి? మరి న్యాయ వ్యవస్థలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి వివాదాలు కేసులు ఉంటాయి. మరి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివాదాల కేసులు ఉంటాయి. మరి 2 పౌరులకు సంబంధించినటువంటి వివాదాల కేసులు ఉంటాయి. మరి రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించినవి ఉంటాయి. మరి ఇక్కడ సంబంధించని చట్టము అన్నాం కాబట్టి కానిది ఏది అంటే ఇక్కడ ఆప్షన్ 4 కాదనమాట. రాజ్యాంగ ఉల్లంఘనకి సంబంధించినవి కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించడం అనేది రాజ్యాంగం యొక్క ఏ ముఖ్య లక్షణాన్ని సూచిస్తుంది? న్యాయ వ్యవస్థకి స్వయం ప్రతిపత్తి కల్పించడం. న్యాయ వ్యవస్థకి స్వయం ప్రతిపత్తి కల్పించడం అనేది రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు ఉన్నాయి కదా. సమైక్యవాదం, లౌకికవాదం, అధికార విభజన, పార్లమెంటరీ తరహా ప్రభుత్వము, మరి ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఇవన్నీ కూడా రాజ్యాంగం యొక్క ముఖ్యమైన లక్షణాలు. మరి ఈ ముఖ్యమైన లక్షణాల్లో ఈ స్వయం ప్రతిపత్తి కల్పించడం అనేటటువంటిది మరి దేనికి చెందుతుంది? అధికార విభజన అనేటటువంటి అంశానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, అంటే అధికార విభజనలో ఏమేమి ఉంటాయి? శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ అనేటటువంటివి 3 ఉంటాయి. మరి అటువంటి న్యాయ శాఖకి స్వయం ప్రతిపత్తి కల్పించారు. ఈ శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ చెప్పినట్లుగా అది విందు, తనకు నచ్చినట్లుగా చేస్తుందని అర్థం అన్నమాట స్వయం ప్రతిపత్తి అంటే. మరి న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ అని న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ ఎందుకు స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ? ఇతర ప్రభుత్వ శాఖలైనటువంటి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖలు న్యాయ వ్యవస్థ కార్యకలాపాలలో ఇవి జోక్యం చేసుకోవు. మరి న్యాయస్థానాలు ప్రభుత్వ నియంత్రణలో కూడా ఉండవు. అంటే అవి చెప్పేటట్లుగా ఇవి ఉండవు నియంత్రణలో. మరి న్యాయస్థానాలు ప్రభుత్వం తరపున కూడా పనిచేయవు. ఏ ప్రభుత్వం తరపున కూడా పనిచేయవు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయమూర్తులు ఒకసారి నియమించిన తర్వాత తొలగించడం అనేది చాలా కష్టసాధ్యమైనది, చాలా కష్టం. సో అందుకే ఇదంతా కూడా స్వయం ప్రతిపత్తి గల సంస్థగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, దేశంలో ఎన్ని స్థాయిల్లో న్యాయస్థానాలు అనేటటువంటివి ఉన్నాయి? న్యాయ వ్యవస్థ అనేటటువంటిది ఎన్ని స్థాయిలలో ఉంది? 3 స్థాయిల్లో ఉంది.
3 స్థాయిల్లో ఉంది. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు, హైకోర్టు అదే కేంద్ర స్థానం, రాష్ట్ర స్థానం, అలాగే జిల్లా. క్రింది వానిలో హైకోర్టుకు సంబంధించి సరికానిది ఏమిటి? సుప్రీంకోర్టుకు సంబంధించి సరికానిది ఏమిటి? మరి దేశంలో అత్యున్నత న్యాయస్థానం, మరి ఇది ఢిల్లీలో కలదు. మరి భారత ప్రధాన న్యాయమూర్తి దీనికి అధిపతిగా ఉంటారు. మరి సుప్రీంకోర్టు తీర్పులకు దేశంలోని అన్ని న్యాయస్థానాలు కట్టుబడి ఉండనవసరం లేదు అనేది రాంగు. కట్టుబడి ఉండాలి. సో ఇక్కడ సరికానిది ఆప్షన్ 4. అనేక మంది ప్రజలు ఆశ్రయించేటటువంటి కోర్టులు ఏమిటి? జిల్లా న్యాయస్థానం లేదా సబార్డినేట్ కోర్టు. మరి దీనికి చాలా పేర్లు ఉన్నాయి. ఒక 8 నేమ్స్ లాగా ఇచ్చారనమాట. చూద్దాం. నెక్స్ట్ అంటే అదర్స్ 6, మొత్తం టోటల్గా 8 నేమ్ అవుతాయి అన్నమాట. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? మరి మొట్టమొదట 1862లో కోల్కతా, ముంబై, మద్రాస్ ప్రెసిడెన్సీలలో హైకోర్టులు ఏర్పాటు చేశారు. 1862లో ఏర్పాటు చేశారు. మరి 1966 చూడండి, ఇది 1862 అయితే ఇది 1966. ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు అంటే 104 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది చూడండి. మరి ఢిల్లీ హైకోర్టు అనేటటువంటిది ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 25 హైకోర్టులు ఉన్నాయి. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరికానిది ఏమిటి? మరి చాలా రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఉండగా పంజాబ్కి, హర్యానాకి ఉమ్మడిగా ఎక్కడ ఉందంటే చండీగఢ్లో ఉంది. మరి చాలా రాష్ట్రాలకి ప్రత్యేక హైకోర్టులు ఉండగా అస్సాంకి, నాగాలాండ్కి, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్. చూడండి, వీటన్నింటికి త్రిపురలో లేదు, గౌహతిలో ఉంది. ఎక్కడ ఉందంటే గౌహతిలో ఉందన్నమాట. వీటన్నింటికి గౌహతిలో ఉండడం జరిగింది ఉమ్మడి హైకోర్టు అనేది. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక దగ్గర ఉండేది. మరి దానికి విడివిడిగా దేనికదిగా ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాయి? జనవరి 1, 2019 జనవరి 1వ తేదీన ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేసుకున్నాయి. కొన్ని రాష్ట్రాలలో ఇతర ప్రాంతాలకు అందుబాటులో ఉండడానికి హైకోర్టులకు ప్రాంతీయ భాగాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఇక్కడ సరికానిది ఏమిటి అంటే ఇక్కడ గౌహతి అనేటటువంటిది ఉమ్మడి రాష్ట్రం. మరి ఉమ్మడి హైకోర్టు గౌహతి అనేటటువంటి ప్రాంతంలో గౌహతి అనేటటువంటి హైకోర్టు ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందదు అని కూడా ఇవ్వచ్చు. అస్సాము, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ ఈ స్టేట్స్ అనేవి మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, దిగువ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పు న్యాయబద్ధంగా లేదని ఎవరైనా భావిస్తే వారు ఉన్నత న్యాయస్థానానికి అప్పీలు చేసుకోవడాన్ని ఏమంటారు? దిగువ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగా లేదని ఎవరైనా భావిస్తే మరి ఉన్నత స్థాయి న్యాయస్థానానికి అప్పీలు చేసుకోవడాన్ని ఏమంటారు? మరి పునర్విచారణ అధికారం అంటారు. దాన్ని మనం అప్పీల్ చేసుకోవడం అని కూడా అంటారు. పునర్విచారణ అధికారం అంటారు, అప్పీల్ చేసుకోవడం అని కూడా అంటారు. సో ఆప్షన్ 1 and 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో పునర్విచారణ అధికారానికి సంబంధించిన కేసు ఏమిటి? పునర్విచారణ సంబంధించినటువంటి కేసు ఏమిటి? చెప్పాను కదా 4 కేసులు వస్తాయని. ఆహారం పొందే హక్కు గురించి ఒకటి, జీవనోపాధి లేదా జీవన భృతి పొందే హక్కు గురించి ఒకటి, నెక్స్ట్ ఆరోగ్యం పొందేటటువంటి హక్కు గురించి ఒకటి. 3 వస్తాయి. ఆరోగ్యం ఆల్రెడీ మనకు వచ్చేసింది. ఇది పునర్విచారణ అధికారం. ఈ పునర్విచారణ అధికారం గురించి అయితే మనకి లక్ష్మణ కుమార్, ఎవరిదంటే ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లక్ష్మణ కుమార్. అంటే లక్ష్మణ కుమార్ వాళ్ళ భార్య మరి నిప్పు అంటుకొని మరణిస్తుంది అనమాట. అది నిప్పు అనుకోని పరిస్థితుల్లో అంటిందా లేదా, కావాలనే ఇది చేశారా అనే ఉద్దేశంతో ఈ కేసు నడుస్తుంటుంది. వాళ్ళు అంటే దిగువ స్థాయి కోర్టు ఇచ్చినటువంటి దానికి వాళ్ళు తృప్తి పడక హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టు వీళ్ళకి అనుకూలంగా వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ మహిళా సంఘం వచ్చేసి వాళ్ళపైన మళ్ళీ కేసు వేయడం జరుగుతుంది సుప్రీంకోర్టులో. మళ్ళీ సుప్రీంకోర్టు వీళ్ళకి నిందితులుగా గుర్తిస్తుంది అనమాట. అది అంటే లక్ష్మణ కుమార్ వాళ్ళ భార్య అనమాట. భార్య పేరు ఏంటంటే ఇక్కడ సుధా గోయల్. భార్య పేరు సుధా గోయల్. ఆ సుధా గోయలే మరణించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లక్ష్మణ్ కుమార్ ఇతరులు 1985. ఈ కేసుకు సంబంధించి క్రింది వానిలో సరికా అనేది ఏమిటి? మరి 1980 ఫిబ్రవరిలో లక్ష్మణ్ 20 సంవత్సరాల సుధా గోయల్ అనేటటువంటి స్త్రీని వివాహం చేసుకోవడం జరుగుతుంది. మరి 80 డిసెంబర్ 2న ఢిల్లీలో సుధా గోయల్ కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరి మరణిస్తుందన్నమాట.
నెక్స్ట్ నవంబర్ 1983 రైల్ కోర్టు తీర్పుపై నింద మోపబడినటువంటి ఈ ముగ్గురు హైకోర్టులో అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది. మరి లక్ష్మణ్, శకుంతల, సుభాష్ చంద్రలకు హైకోర్టు దోషులుగా ప్రకటించింది అనేది రాంగ్. హైకోర్టు ఏం చేస్తుందంటే నిర్దోషులుగా ప్రకటించేస్తుంది. నిర్దోషులుగా ప్రకటించిన తర్వాత మళ్ళీ ఈ మహిళా సంఘం తీసుకొచ్చి పైకోర్టుకి వేస్తుంది అనమాట. పైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వేయంగానే అక్కడ నిందితులుగా మళ్ళీ రావడం జరుగుతుంది. ఇక్కడ సరికానిది ఏదంటే ఆప్షన్ 4 సరికాదు. ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదు. నెక్స్ట్ వన్, ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లక్ష్మణ్ కుమార్ ఇతరులు 1985 కేసుకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? మరి లక్ష్మణ్, శకుంతల, సుభాష్ చంద్రలను హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. మరి ఈ తీర్పును భారత మహిళా న్యాయవాదుల సమాఖ్య మరి ఖండించి సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. చూడండి, న్యాయవాదుల సమాఖ్య అనమాట, మహిళా సంఘం కాదు, న్యాయవాదుల సమాఖ్య. మరి సుప్రీంకోర్టులో దాఖలు చేస్తుంది. మరి 1985లో లక్ష్మణ్, శకుంతలను దోషులుగా గుర్తించి జీవిత ఖైదు విధిస్తుంది. మరి చంద్ర ఉన్నారు కదా, చంద్ర మాత్రం సుభాష్ చంద్రను నిర్దోషిగా సుప్రీంకోర్టు తీర్పిస్తుంది. ఎందుకంటే ఎటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల. ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. జిల్లా కోర్టు న్యాయస్థానానికి గల ఇతర పేర్లు ఏమిటి? జిల్లా కోర్టు న్యాయస్థానానికి లేదా సబార్డినేట్ కోర్టుకి గల ఇతర పేర్లు ఏంటంటే ఈ పేర్లన్నీ కూడా అవుతాయి. ట్రయల్ కోర్టు, డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు, అడిషనల్ సెషన్స్ జడ్జి, అలాగే చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేటు, మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేటు, సివిల్ జడ్జి. ట్రయల్ కోర్టు, డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు, అడిషనల్ సెషన్స్ జడ్జి, అలాగే చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేటు, మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ మరియు సివిల్ జడ్జి ఇవన్నీ కూడా అవుతాయన్నమాట. చూడండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా. నెక్స్ట్ వన్, గౌహతి హైకోర్టు యొక్క ప్రాంతీయ కేంద్రం అనేటటువంటిది ఇక్కడ కలదు. గౌహతి హైకోర్టు యొక్క ప్రాంతీయ కేంద్రం అనేటటువంటిది ఇక్కడ కలదు. ఐజ్వాల్ మిజోరం బ్రాంచ్లో కలదు. అలాగే దక్షిణ సిక్కింలో జిల్లా కోర్టు సముదాయాలు ఉన్న ప్రాంతము. నామ్చీనో అనే ప్రాంతం. గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం అమలు కాబడినది అక్టోబర్లో 2006 అక్టోబర్లో. వరకట్న మరణంకి సంబంధించి సరి అయినది ఏమిటి? ఇది నేర శిక్షా స్మృతిని ఉల్లంఘిస్తుంది. మరి సమాజ వ్యతిరేక నేరానికి సంబంధించినది. మరి గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం ప్రకారం తీర్పు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. భారతదేశంలో న్యాయ వ్యవస్థ యొక్క స్వరూపం ఏమిటి? న్యాయ వ్యవస్థ అనేది ఏకీకృత న్యాయ వ్యవస్థ, మరి అదేవిధంగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ. ఏకీకృత న్యాయ వ్యవస్థ, స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ. ఆప్షన్ 1 and 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో పౌర శిక్షా స్మృతికి సంబంధించని అంశం ఏమిటి? వస్తువుల కొనుగోలు కేసులు మరియు విడాకుల కేసులు, మరి అద్దె వివాదాలు. చూడండి, ఇక్కడ పౌర శిక్షా స్మృతి వీటికి సంబంధించని అంశము. మరి ఇవి పౌర శిక్షా స్మృతికి చెందుతుంది. మరి అద్దె వివాదాలు కూడా పౌర శిక్షా స్మృతికి చెందుతుంది. భూమి అమ్మకానికి సంబంధించినవి కూడా పౌర శిక్షా స్మృతికి చెందుతుంది. చూడండి, విడాకులు, వస్తువుల కొనుగోలు కేసులు, అద్దె వివాదాలు, భూమి అమ్మకానికి సంబంధించిన కేసులు ఇవన్నీ పౌర శిక్షా స్మృతికి చెందుతాయి. మరి అధిక కట్నం కొరకు మహిళలను వేధించడం, దొంగతనము, హత్య ఇవన్నీ కూడా నేర శిక్షా స్మృతికి చెందుతాయి అన్నమాట. ఇవి ఈ లాస్ట్ ఆప్షన్ అనేది నేర శిక్షా స్మృతికి చెందుతుంది. ఆప్షన్ 4 అనేటటువంటిది. పౌర శిక్షా స్మృతి అమలు కొరకు న్యాయస్థానంలో ఫిర్యాదు చేయునది ఎవరు? మరి ఈ పౌర శిక్షా స్మృతి అమలు కోసం న్యాయస్థానంలో ఎవరు ఫిర్యాదు చేయాలంటే నష్టపోయినటువంటి వ్యక్తే ఫిర్యాదు చేయాలి. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? మరి నేర శిక్షా స్మృతిలో నేరాన్ని దర్యాప్తు చేసేటటువంటి పోలీసులు తొలి సమాచార నివేదిక, ఎఫ్ఐఆర్ అంటారు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, మరి దాన్ని దాఖలు చేయడంలో ప్రారంభమైన తర్వాత కోర్టులో కేసు దాఖలు చేయబడుతుంది. మరి పౌర శిక్షా స్మృతిలో నష్టపోయిన వ్యక్తి సంబంధిత న్యాయస్థానంలో దావా వేయాలి. పై రెండు కూడా సరి అయినవి. సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యము అంటే PIL అంటారు దాన్ని, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యము అనేటటువంటి యంత్రాంగాన్ని ఎప్పుడు ప్రారంభించింది? 1980వ దశకంలో.
పిఐఎల్ యంత్రాంగానికి సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? మరి హక్కుల ఉల్లంఘించబడుతున్న వారి తరపున హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో చేయడానికి ఇది ఏ వ్యక్తికైనా లేదా సంస్థకైనా అనుమతించబడింది. సుప్రీంకోర్టులో దాఖలు చేయడానికి ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు. ఏదైనా హక్కులకు ఉల్లంఘించబడుతుంది అన్నారనుకోండి, మరి హక్కులకు ఉల్లంఘించబడినటువంటి దాని గురించి కేసు గురించి ఎవరైనా దాఖలు చేయవచ్చు. అదే ప్రాబ్లం గురించి. మరి న్యాయ ప్రక్రియ చాలా సరళతరం చేస్తూ సుప్రీంకోర్టు హైకోర్టును ఉద్దేశిస్తూ పంపబడినటువంటి ఒక ఉత్తరము లేదా ఎలక్ట్రానిక్ మీడియా సమాచారాన్ని కూడా పిఐఎల్గా పరిగణిస్తుందన్నమాట. అలాగే ప్రారంభంలో అనేక సమస్యలపై న్యాయాన్ని పొందడానికి ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అనేటటువంటిది ఉపయోగపడింది. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. పిఐఎల్ కారణంగా తోడ్పడినటువంటి ప్రయోజనం ఏమిటి? ఈ పిఐఎల్ యొక్క కారణంగానే తోడ్పడినటువంటి ప్రయోజనం ఏమిటి? దీనివల్ల మాత్రమే జరిగినటువంటి ప్రయోజనం ఏమిటి? మరి అమానుషమైనటువంటి పరిస్థితుల్లో వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి కార్మికులను రక్షించడం, మరి శిక్షాకాలం పూర్తయిన తర్వాత కూడా జైల్లో ఉంచబడినటువంటి బీహార్లోని ఖైదీలను విడుదల చేయించడానికి, మరి ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఇప్పుడు విద్యార్థులకు అందిస్తున్నటువంటి మధ్యాహ్న భోజన పథకం నేడు ఒకప్పుడు సమస్యగా క్రియేట్ అయ్యింది. అది ప్రజల నుంచి మరి ఈ పిఐఎల్ రూపంలో పంపించడం జరిగింది సుప్రీంకోర్టుకి. ఇది పిఐఎల్ అనేది డైరెక్ట్గా సుప్రీంకోర్టుకే పంపించాలి. సుప్రీంకోర్టుకి పంపించడం జరిగింది. ఈ సుప్రీంకోర్టుకి పంపించిన తర్వాత ఈ మధ్యాహ్న భోజన పథకం అనేటటువంటిది అమలు చేయడం జరుగుతుంది. ఇలా పిఐఎల్ రూపంలో సుప్రీంకోర్టుకి పంపించడం జరుగుతుంది. ఒక ఉత్తరం లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనం పంపించవచ్చు అన్నమాట. పిఐఎల్ని పంపించవచ్చు. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా అవుతాయి. నెక్స్ట్, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు అయినటువంటి ఆర్టికల్ 21లోని జీవించే హక్కులోనే ఆహారం పొందే హక్కు కూడా ఇమిడి ఉందని సుప్రీంకోర్టులో పిఐఎల్ దాఖలు చేసినది ఎవరు? ఆహారం పొందే హక్కు గురించి. ఆ సంస్థ ఏదంటే పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీ అనేటటువంటి సంస్థ దాఖలు చేసిందనమాట. భారత పౌరులకు జీవించే హక్కును కల్పిస్తున్నటువంటి రాజ్యాంగ నిబంధన ఏది? ఆర్టికల్ 21. రాజస్థాన్, ఒరిస్సాలలో కరువు సంభవించినటువంటి సంవత్సరం 2001. జీవన భృతి పొందే హక్కు జీవించే హక్కులోనే భాగమై ఉంటుందని గుర్తించబడినటువంటి కేసు ఏమిటి? జీవన భృతి పొందే హక్కు జీవించే హక్కులోనే భాగమై ఉంటుందని గుర్తించబడిన కేసు ఏమిటి? వాల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్. వాల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్. చూడండి, ఈ ఫస్ట్ది ఆరోగ్యం పొందేటటువంటి హక్కు గురించి తెలియజేస్తుంది. ఇది జీవన భృతి గురించి చెప్తుంది. చూడండి, వోల్గా అని వచ్చిందంటే జీ అని గుర్తుపెట్టుకోండి. జీవన భృతి లేదా జీవనాధారం సంబంధించి వాల్గా టెల్లిస్. మరి పశ్చిమ బెంగాల్ అనగానే మీకు ఆరోగ్యం గుర్తుకు రావాలి. మరి ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లక్ష్మణ్ కుమార్ ఏం చేశాడు? పునర్విచారణ జరిగింది కదా ఈ వీళ్ళ భార్య మరణించిన కోసం. సో పునర్విచారణకు సంబంధించినటువంటి కేసు అనమాట. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 21 ద్వారా అందించబడినటువంటి జీవించే హక్కుకు సంబంధించినవి ఏమిటి? మరి జీవించే హక్కులో భాగంగానే జీవన భృతి పొందే హక్కు లేదా జీవనోపాధి పొందే హక్కు ఉంటుంది. మరి ఆహారం పొందే హక్కు ఉంటుంది, ఆరోగ్యం పొందే హక్కు ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. వాల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ 1985 3 SSC కేసులో మరి జీవించే హక్కుల అంతర్భాగంగా గుర్తించబడినటువంటి హక్కు ఏమిటి? మరి ఈ కేసులో జీవించే హక్కులోనే అంతర్భాగంగా గుర్తించబడిన హక్కు ఏంటంటే జీవన భృతి పొందే హక్కు లేదా జీవనోపాధి పొందే హక్కు. 1 and 2 ఈజ్ రైట్ ఆన్సర్. వీధి వ్యాపారుల జీవనోపాధికి మరియు కింద లైన్ ఇచ్చారమ్మా, ఇది కిందన ఇచ్చారనమాట. వీధి వ్యాపారుల జీవనోపాధికి రక్షణ మరియు వీధి విక్రయాల నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో జరిగింది? వీధి విక్రయాల నియంత్రణ జీవనోపాధి రక్షణ ఈ చట్టం అనేటటువంటిది ఏ సంవత్సరంలో చేయబడింది వీధి వ్యాపారుల కోసం? 2014లో చేయబడింది. న్యాయ విచారణలో తీవ్ర జాప్యంను ఎత్తి చూపుతున్నటువంటి కేసు ఏమిటి? న్యాయ విచారణ జరగలేదు, మాకు తీవ్రమైనటువంటి జాప్యం జరిగింది అనేటటువంటి కేసు ఏదంటే మీరట్లోని హసింపురాలో జరిగినటువంటి హత్య కేసు. మరి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? మరి సుప్రీంకోర్టులో మంజూరైనటువంటి న్యాయమూర్తుల సంఖ్య 34. మరి హైకోర్టులో మంజూరైనటువంటి న్యాయమూర్తుల సంఖ్య మరి 1079. మరి జిల్లా లేదా సబార్డినేట్ న్యాయస్థానానికి మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 17,509. ఇక్కడ ఈ పట్టిక ఉంది, ఈ పట్టిక తప్పనిసరిగా చూసుకొని వెళ్ళండి. ఇవన్నీ సరి అయినవి. నెక్స్ట్ వన్,
1987 మే 22వ తేదీన మీరట్లోని హసింపురాలో జరిగినటువంటి హత్య కేసును ఢిల్లీ కోర్టు ఏ తేదీన తీర్పు ఇచ్చింది? మరి ఇప్పుడు జరిగింది చూడండి. 1987 మే 22న జరిగినటువంటి కేసుని మరి ఎప్పుడు తీర్పు ఇచ్చింది అంటే మరి ఇది మీరట్ అంటే ఉత్తరప్రదేశ్. మరి ఉత్తరప్రదేశ్ హైకోర్టులో జరగలేదు ఆ తీర్పు. మరి ఉత్తరప్రదేశ్ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకి ఆ తీర్పుని మార్చారనమాట. మార్చిన తర్వాత మరి ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు 2018లోని అక్టోబర్ 31న ఇచ్చింది. 2018లోని అక్టోబర్ 31న ఇవ్వడం జరిగింది అనమాట. మే 22న 87లో జరిగింది, 18న ఇవ్వడం జరిగింది. దాదాపు 31 సంవత్సరాలు పట్టిందంట. 31 సంవత్సరాలు అనేటటువంటివి వాటి కోసం పట్టిందంట. నెక్స్ట్ వన్, మీరట్లోని హసింపురాలో జరిగినటువంటి హత్య కేసును ఉత్తరప్రదేశ్ హైకోర్టు నుంచి మరి ఏ కోర్టుకు మార్చారు? ఢిల్లీ హైకోర్టుకి మార్చడం జరిగింది. మరి కోర్టు ద్వారా అతడు లేదా ఆమె విచారించబడినటువంటి నేరానికి ఆ వ్యక్తి దోషి కాదు అని కోర్టు ప్రకటించడాన్ని సూచించేది ఏంటి? దోషి కాదు అన్నారంటే నిర్దోషి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ ఎవ్రీవన్.